Namaste to everyone. Today, I want to introduce a session to you. Everybody may not be interested, but definitely I felt that this is applicable to each one of us, but mostly suitable to business people, entrepreneurs, and everybody's life. Because there are some incidents keep on teaching us. If we don't learn the lessons, మళ్ళీ మనకి ఆ పరీక్షలు పెద్దవిగా అవుతుంటాయి అన్నమాట. ఒక జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఒక మందు ఇచ్చాడు అనుకోండి, అది తగ్గకపోతే దోశ పెంచుతూ ఉంటారు. అలాగే జీవితంలో మనం నిద్ర లేకపోతే జీవితం దోశ పెంచుతూ ఉంటుంది. అంటిల్ వి వేకప్ టు ద ట్రూత్ ఆర్ ద రియాలిటీ. మనం ఏదైతే రియాలిటీ అనుకుంటామో అది రియాలిటీ కాకపోవచ్చు. ఒక డైమెన్షన్లో అది మనకి నిజం అనిపిస్తుంటుంది. ఒక సినిమా చూసినప్పుడు అది నిజం అనిపిస్తుంటుంది. అలాగే ఒక్కొక్క డైమెన్షన్లో ఓ ఫ్రీక్వెన్సీలో ఆలోచించినప్పుడు మనకి సిచ్యువేషన్ ఒకలా అనిపిస్తుంటుంది. సో మనకు ఒక 10 days బ్యాక్, ఆల్సో ఒక 1 week బ్యాక్ 2 తుఫాన్లు వచ్చినాయి మనకి, తౌత్కి అండ్ యాస్. అయితే తౌత్కి తుఫాన్ చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించింది. అయితే ముంబైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే 1 week ముందు నుంచి కూడా వార్నింగ్ వస్తున్నా కూడా 99 బార్జెస్, ఓఎన్జీసీతో ఉన్న కాంట్రాక్ట్స్తో ఉన్నటువంటి బార్జెస్లో ఒక 5 వాటిని పట్టించుకోలేదు. అంటే అవి అంత అవసరం లేదు అని వాళ్ళు అనుకుని అక్కడే యాంకర్స్ చేసుకుని ఉన్నారు. అయితే సడన్గా సిచ్యువేషన్ మారిపోయింది. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ స్పీడు తౌత్కి తుఫాన్ రావడం జరిగింది. ఆల్సో దాని డైరెక్షన్ కూడా కొంచెం మార్చుకోవడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళకి డిస్ట్రెస్, ఇంకా వాళ్ళ హెల్ప్ కోసం అడగడానికి కూడా కొంత డిలే జరిగింది. ఫైనల్గా నేవీ షిప్స్ వచ్చేటప్పటికి అది అన్ని యాంకర్స్ తెగిపోయి అక్కడున్న ఓఎన్జీసీ ప్లాట్ఫామ్కి గుద్దుకుని చిల్లుపడి నీళ్ళు వచ్చి మునిగిపోవడం జరిగింది. ఈ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే మన లైఫ్ కూడా లెసన్స్ నేర్చుకోవచ్చా? బికాజ్ వీఆర్ నో బడీ టు టీచ్ లెసన్స్ టు దోస్ కంపెనీస్. వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎలాగ దాని నుంచి నేర్చుకోరో అది వాళ్ళ విషయం. సో లెట్ us have a look at the whole story of that. So I created a presentation for that. Leadership is decision making. How many of you agree with this? మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి క్షణం వస్తుంటుంది, అది ప్రతిరోజు వస్తుంటుంది. అయితే చిన్న చిన్న నిర్ణయాలు అన్నవి మనం ఒకళ్ళు తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోవాలి. సపోజ్ మీకు ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళారు, ఏ వెజిటబుల్ తీసుకోవాలి, ఎవరి దగ్గర కొనాలి. సో ఇలాంటి చిన్న విషయాలు మీకు జీవితంలో పెద్దగా ప్రభావం చూపవు. కానీ చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కేంద్రం ఉంటుందండి. ఆ కేంద్రం పట్ల మీకు అవగాహన లేకపోతే యూ మే టేక్ ఎ రైట్ డెసిషన్, యూ మేక్ ఎ రాంగ్ డెసిషన్, దట్ బికమ్స్ ఎ లాటరీ ఫర్ యూ. బట్ రైట్ అండ్ రాంగ్ కాకుండా ఆల్వేస్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, దట్ ఇస్ కాల్డ్ వైజ్ డెసిషన్. వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలోనే జీవితం యొక్క ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. ఇవాళ మనం చూసాం సిచ్యువేషన్స్, ఎన్ని హెల్త్ క్రైసిస్ వచ్చిందో. సో ఆ మూమెంట్లో మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ డెసిషన్. ఒక యాక్షన్ తీసుకోవాలంటే డెసిషన్ తీసుకోవాలి కదా. ఆ డెసిషన్ తీసుకోవడం రైటా రాంగ్ అనేది ఆలోచించకుండా మనం ఒక డెసిషన్ తీసుకుంటా ఉంటాం. బట్ ఆ డెసిషన్ తీసుకునేటటువంటి ప్రాతిపదిక ఆ మూమెంట్లో మనకు గుర్తురాదు. క్రైసిస్లో మన బ్రెయిన్ అంత లాజికల్గా పనిచేయదని. సో అయితే క్రైసిస్ రాకముందే మనం దాన్ని అసలు ఏ కేంద్రంగా మన నిర్ణయాలు తీసుకోవాలి అనే దాంట్లో స్పష్టతకు వస్తే చిన్న చిన్న వాటిలో తీసుకోవడంతో ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా అది అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే జీవితంలో మనకి అలవాట్లు తెలుసు, కొన్ని మంచి అలవాట్లు, కొన్ని చెడు అలవాట్లు అంటాం. కానీ 3 అలవాటు ఉంటుందండి. మనం ఏదైతే చేస్తూ ఉంటామో అది చేయడం అనే అలవాటు, ఏదైతే చేయాలో అది చేయకుండా పోతే అది చేయకుండా ఉండడం అనే అలవాటు. సో దోస్ ఆర్ ఆల్సో హ్యాబిట్స్ విచ్ we are supposed to do but we are not doing. That also became a habit of not doing what we are supposed to do. సో అంటే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా అది సరైనది కాదు కదండి. అయితే ఒక్కొక్కసారి మీరు వివేకం అయితే ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా వివేకవంతమైంది అయిండొచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ ఈ కాంటెక్స్ట్లో మన లైఫ్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్, ఈ పేరులోనే షిప్ ఉందండి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వర్డ్ అని చూస్తే
ఒకప్పుడు మనకి కొలంబస్ నుంచి వాస్కోడిగామా నుంచి ఇన్ని దేశాలను కనిపెట్టిన వాళ్ళందరూ కూడా సముద్రయానమే చేసేవారు. ప్రపంచం తిరిగి రావాలంటే ఇంకో దారి లేదు. పుష్పక విమానాలు అందరి దగ్గర లేవు. సో దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బైనాక్యులర్స్ తోటి చూసి అలా వెళ్తా ఉండి డిస్కవర్ చేసుకుంటా వెళ్తా ఉండేవారు. అలా ఇండియన్ చూద్దాం అని చెప్పి అమెరికా కూడా డిస్కవర్ అయిందని అక్కడ ఉన్న వాళ్ళు చూస్తే రెడ్ ఇండియన్స్ అంటారు. సో లీడర్షిప్ అన్నది ఒక షిప్ యొక్క నాయకుడి దగ్గర నుంచి మొదలైంది. ద బేసిస్ ఫర్ డెసిషన్ ఇన్ ద క్రైసిస్, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నది లీడర్ ఆఫ్ ద షిప్ దగ్గర నుంచి మొదలైంది మనందరికీ కూడా. వాట్ ఈస్ లీడర్షిప్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ కెప్టెన్? అతని యొక్క పాత్ర ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడం, అందరికి ఒక డైరెక్షన్ ఇవ్వడం, ఆ షిప్కి ఒక రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడం. అంటే స్టీరింగ్ తిప్పితే ఏ డైరెక్షన్ వెళ్తుందో అన్నది డిసైడ్ చేసేది కెప్టెన్ ఆఫ్ ద షిప్, అంటే లీడర్షిప్ అనమాట. సో ఈ యొక్క లీడర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని మనం చూస్తే, సేఫ్టీ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద షిప్, అది మొట్టమొదటిదండి. ఎందుకంటే ఎంతో మంది ఉంటారు దాంట్లో. ఒక పైలట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఆ యొక్క ఫ్లైట్లో ఉన్న ప్రతి పాసింజర్ యొక్క వ్యక్తికి ఆ సేఫ్టీకి అతను అష్యూరెన్స్ ఇవ్వాలి. చాలా సార్లు వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెట్టి ఆ పాసింజర్స్ని కాపాడేటువంటి పైలట్స్ ఉంటారు. అలాగే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నది చేయాల్సినటువంటి ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద షిప్ ఆర్ ద బార్జ్, అది మెయిన్ రోల్. ఇంకా చాలా ఉంటాయి. ఇంకా అన్ని మెయింటెనెన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, అన్ని ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఇలాంటివన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది. అందరి వెల్బీయింగ్ చూడాల్సిన బాధ్యత ఉంది. సో ఈ షిప్ మీద సాధారణంగా ఎక్కడన్నా ఏం రాసి ఉంటుందండి? సేఫ్టీ ఫస్ట్ అని రాసి ఉంటుంది. కొత్త షిప్స్ చూడండి, క్రూయిజ్ షిప్స్ ఇవన్నీ ఎంతో చక్కగా సేఫ్టీ బోర్డ్స్ పెడతా ఉంటారు. టైటానిక్ మునిగిపోయినప్పుడు చాలా మంది చనిపోవడానికి కారణం లైఫ్ బోట్స్ లేకపోవడం వల్ల కాదండి, సరిపడిన లైఫ్ బోట్స్ లేకపోవడం వల్ల, అండ్ లైఫ్ బోట్స్ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల జరిగినటువంటి సంఘటన అది. అన్ని షిప్స్ మీద లైఫ్ బోట్స్ ఉండవండి, ర్యాట్స్ అంటారు. సో ఇలాంటి ర్యాట్స్ ఉన్నాయా లేదా, సరిగ్గా ఉన్నాయా లేదా చూడాల్సిన బాధ్యత కూడా ఆ కెప్టెన్ ఆఫ్ ద, అదే లీడర్ ఆఫ్ ద షిప్ మీద ఆధారపడి ఉంటుంది. సో హ్యూమన్ లైఫ్ ఫస్ట్ అండ్ వాల్యూస్ మ్యాటర్ ఫర్ ఎనీ కంపెనీ టు కీప్ ద హ్యూమన్ లైఫ్ ఫస్ట్. ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. మనం ఎలా నిర్ణయించుకోవాలి, మనం కూడా ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ అండి, నా ఓన్ జడ్జిమెంట్ ఏమి కాదు. సైక్లోన్ తౌత్కి చీఫ్ ఇంజనీర్ సేస్ 14 life rafts had holes, captain ignored warnings. There were 260 men on board the P305 and the storm hit. ఆ తుఫాన్ హిట్ అయినప్పుడు దాని మీద 261 మంది ఉన్నారు. సో అందులో వాళ్ళ దగ్గర ఉన్న 14 life rafts కి పంచర్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఒక 18 ఉన్నాయి అనుకోండి, 14కి పంచర్స్ ఉన్నాయండి దాంట్లో. అంటే వెదర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ చెక్డ్ దెమ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అనమాట అండి. అంటే మనం కూడా మన జీవితంలో ఇన్సూరెన్స్ అనేది రాఫ్ట్ అనుకోండి, సరిగ్గా ఉందా లేదా, సరైన అమౌంట్ ఉందా లేదా. సో అలాగే మనం మన జీవితంలో ఇంకెక్కడెక్కడ సేఫ్టీ ఎక్విప్మెంట్, మన ఇమ్యూన్ సరిగ్గా ఉందా లేదా, మన బాడీలో ఆర్గాన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక ఏజ్ దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి హెల్త్ చెకప్. కానీ అయినా మీకు దొరకవు చాలా విషయాలు. ఎందుకు దొరకవు? నాకు ఒక ఆయన చెప్పింది ఏంటంటే, డయాగ్నోస్టిక్ మిషన్స్ ఏదైనా ఆర్గాన్స్ 65% డ్యామేజ్ అయిన తర్వాత కానీ అది గుర్తించదట. అంటే ఒక రోగం ఎప్పుడు కూడా ఒక రోజులో బయటపడదండి, అవి ఎక్యుములేట్ అయ్యి ఒక రోజు అది బయటపడతా ఉంటుంది. అందుకే మనకి నేచురోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ డీటాక్స్ చేస్తూ ఉంటారు. డీటాక్స్ ఏంటంటే రోగం రాకుండా చేయడం ఏంటి అన్నది పని. అందుకని షిప్లో ఉన్నప్పుడు కానీ ఇంజిన్ ఇలాంటి చాలా రిస్క్ ఓరియంటెడ్లో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎప్పుడైతే చేస్తారో అన్ని ఉన్నాయా లేదా అనేటువంటి సేఫ్టీది చూసుకోవాల్సినటువంటిది ప్రధానమైన కర్తవ్యం. కానీ ఇంత హోల్స్ ఉన్నాయంటే అక్కడ ఫెయిల్ అయినట్టే కదండి అది. సో కెప్టెన్ ఇగ్నోర్డ్ వార్నింగ్స్ అంటే ఈవేళ ఒక రాష్ట్రం కానీ దేశం కానీ ఒక షిప్ కానీ ఒక్క వ్యక్తి నిర్ణయం మీద ఉంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అతని క్యారెక్టర్, అతని అలవాట్లు కొన్ని 100 కోట్ల మీద పడితే అది ఎంత నష్టం కలిగిస్తుందో, అలా షిప్ మీద ఒక్క వ్యక్తి మీద నిర్ణయం ఏర్పడితే అది సరైనది కాకపోతే దాని ప్రభావం షిప్ లో ఉన్న అందరి మీద పడుతుందని. ఒక ఇంటి యజమాని కనుక ఒక మూర్ఖుడై ఒక కోపమై ఎవరి మాట వినని వ్యక్తి అయ్యాడు అనుకోండి, ఆ ప్రభావం ఆ కుటుంబం అందరి మీద పడుతుంది అనమాట.
there was miscalculation on the captain's behalf and also the company. చీఫ్ ఇంజనీర్ చెప్పారండి ఆ విషయం. కంపెనీ కూడా మిస్కాల్కులేట్ చేసింది. సేఫ్టీకి రమ్మని ఒడ్డుకి చెప్పిన తర్వాత ఇంకా తిరిగి ఓన్ తెలివితేటలు వాడాల్సిన అవసరం ఉన్నదా? So at what cost you have taken the decision? So let us see that. So what are the captain's responsibilities? Ensure that all aspects of safety and security are carried out. Draw up the ship's emergency plan and makes crew assignments. Handles all matters of misconduct and discipline. ఎవరైనా సరిగ్గా బిహేవ్ చేయకపోతే వాళ్ళని సరిగ్గా దారిలో పెట్టాల్సింది కూడా ఈ లీడర్ అండ్. సో oversees and ensures that deck maintenance is carried out and recorded. ఒకసారి చూడండి, oversees and ensures that deck maintenance is carried out and recorded. సో KRA అంటారు, కీ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్. ఇది ఫుల్ఫిల్ చేయాలంటే KSA మ్యాచ్ అవ్వాలి, నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ద కెప్టెన్. కెప్టెన్ ఆల్సో లాస్ట్ హిస్ లైఫ్, బట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఓవరాల్ ద కల్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ హెస్ ఫెయిల్డ్ ఇన్ క్రియేటింగ్ ఏ కోర్ టీమ్, in creating in inculcating the value system in that culture, so that wise decisions are always taken, so not based on an individual. So lessons from this barge Papa 305. సో ఈ బార్జ్ అనేది చాలా ఉంటాయండి. దాంట్లో ఇది అకామిడేషన్ బార్జ్, అంటే అక్కడే కొన్ని వారాలు నెలలు ఉండిపోతుంటారు కనుక అది వాళ్ళ నివాసానికి సంబంధించినటువంటి అన్నమాట. దీనికి ఇంజిన్ ఉండదు, దీనికి ఒక టగ్ బోర్డ్ ఉంటుంది. ఆ టగ్ బోర్డ్ కూడా అసైన్ చేస్తారు, అది కూడా దగ్గరలోనే ఉంటుంది. సో వీళ్ళకి అవసరమైనప్పుడు ఇది ఒడ్డుకు తీసుకురావాలన్నమాట. కానీ ఎందుకు తీసుకురాలేదు? ఇట్ టేక్స్ 5 days, 2 days వర్కే ఉంది. సో దట్ వాజ్ ద మేబీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. హూ ఈస్ సపోజ్ టు టేక్ ద డెసిషన్, కెప్టెన్ ఆర్ ద ఓనర్? ఇక్కడ చూడండి, ఇక్కడ దేర్ ఆర్ 3 players హియర్. ONGC కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చింది? ఆఫ్కాన్ కన్స్ట్రక్షన్స్ విచ్ బిలాంగ్స్ టు షాపూర్జీ అండ్ పొలాంజీ. అండ్ వీళ్ళు ఎవరిది అద్దెకి తీసుకున్నారు? ట్యాక్సీ అద్దెకి తీసుకున్నట్టుగా నాకు కాంట్రాక్ట్ ఎవరో ఇచ్చారు, నేను ఇంకోటి కాంట్రాక్ట్ JCB ఒకటి నేను హైర్కి తీసుకున్నాను. సో రేపు పొద్దున్న ఏదన్నా జరిగితే నేను రెస్పాన్సిబులా? నేను కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ ఓనరు ఆ డ్రైవర్ సరిగ్గా చేయలేదని అతను రెస్పాన్సిబుల్ అంటేనా? బట్ సర్ప్రైజింగ్లీ దిస్ కంపెనీ సేస్ సో దే ఆర్ రెస్పాన్సిబుల్. వాళ్ళది కనుక బార్జు నడపడం వాళ్ళది కనుక వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి, ఉండాలా వద్దా అని. కానీ బట్ ఆర్ యు నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఓన్ ఎంప్లాయీస్ సేఫ్టీ? ఐ రియలీ క్వశ్చన్ the culture and values of your company. I really respect that you have announced compensation, but who will give back the life of the people? So నిర్ణయాలు తీసుకోవాల్సిన దానికి బేస్ ఏంటి? It is the time the values are in the crisis in this country, not only in this country, worldwide. So biggest pandemic is so lack of value system, lack of this fundamental universal human values లేకపోవడం అనేది అతిపెద్ద పాండమిక్ అండి. According to Rahman Sheikh, the chief engineer of barge P305, everyone could have been saved had many of the life rafts and itlantivi anamata life rafts had not punctures and the captain taken the cyclone warning seriously. He said this while speaking to the Indian Express. అంటే అందులో చీఫ్ ఇంజనీర్ చెప్తున్నాడు, ఒకళ్ళని 2-3 సార్లు వెళ్ళి చెప్పాడంట ఆయన, కానీ ఆయన పట్టించుకోడు, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. సో సమ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. కీడించి మేలించడం అన్నది ఎంత ముఖ్యమో. సో అందుకని ప్రికాషన్స్ అన్ని తీసుకోండి, అవసరమైతే టేక్ ద ఎక్స్పర్ట్స్ హెల్ప్. సొంత వైద్యం మంచిది కాదు అని చెప్పేసి మనకి వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అలాని మీరు డైరెక్ట్ గా రికమెండేషన్ ఉంది కదా అని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు తిరిగి బాగుపడడం తెలియదు, కానీ జేబుకు పంక్చర్ అవ్వదు మాత్రం గ్యారంటీ. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఓన్లీ అదర్స్ కెన్ సేవ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ద లాస్ట్ లైన్, నెవర్ ద ఫ్రంట్ లైన్. సో ఇవి అన్ని కూడా లాస్ట్ లైన్ లో పనిచేస్తాయి. డెసిషన్స్ తీసుకుని అన్ని కూడా తప్పు వచ్చిన ఈ ర్యాట్స్ అన్నవి సేవ్ చేసేది లాస్ట్. బట్ ఫస్ట్ ద హ్యూమన్స్ డెసిషన్ తీసుకోవడానికి కేంద్రం ఏంటి? ఇవాళ టుడేస్ మై పాయింట్ ఈస్ దట్ ద స్టోరీ ఆఫ్ దేర్ ఆర్ ఫ్యూ ప్లేయర్స్ ఇన్ దిస్. ONGC, its contractor Afcons Infrastructure Limited, the Shapurji Palanji Group Company, Dermust Enterprises Limited, the owner of the barge, and the captain who jumped first. అందరికంటే ముందు ఆయన జంప్ చేశారు, ఎందుకంటే మునిగిపోతుందని తెలుసు. అందరినీ మీరు సేఫ్టీకి రాండి అని లైఫ్ జాకెట్ వేసుకుని, బట్ అన్ఫార్చునేట్లీ దే కుడ్ నాట్ ఫైండ్ హిమ్. సో why didn't Papa 305 move further away when others did? 200 మీటర్లే ఎందుకు మూవ్ అయింది? అక్కడే యాంకర్స్ ఎందుకు వేసుకుంది? అంటే ఒకవేళ ఇవి చాలా గట్టిగా ఉంటాయి యాంకర్స్ అనుకున్నారు, కానీ నేచర్ని అండర్స్టిమేట్ చేస్తున్నాం ఈవేళ. సో దానివల్ల ఒక్కొక్కటి తెగిపోతే 200 meters అడ్రిఫ్ట్ అయిపోయినప్పుడు ఈ ప్లాట్ఫామ్ తగలడం వల్ల అయింది, కానీ అది ఏది తగలకపోతే మునిగిపోయే అవకాశాలు తక్కువ.
కొంచెం ముందుకెళ్ళడానికి మిస్జడ్జ్మెంట్ జరిగింది అక్కడ. నెక్స్ట్ ఒకవేళ కనుక సేఫ్టీకి వస్తే ఎంతమంది ఒకవేళ ఓకే ఏమి ప్రమాదం జరగకపోయినా ఇంతమంది ఆ బోర్డు మీద ఉన్నందుకు వాళ్ళ ఫ్యామిలీస్ లో ఒక్కొక్కరు 4 ఉంటే అని 1000 మంది మా హస్బెండ్కి ఏమవుతుందో మా నాన్నకి ఏమవుతుందో ఎంత ఆందోళన చెందుతారు. ఒకవేళ సేఫ్టీ అయినా కూడా వీళ్ళ ఫోన్లో మేము బాగానే ఉన్నాం ఎంతమందికి చెప్పాల్సి ఉంటుంది. వై నాట్ వి టేక్ దట్ కన్సర్న్ ఫస్ట్, వాట్ ఈస్ మిస్సింగ్. సో whereas the master and the marine crew under pressure not to move further, since that could cost 4-5 days in the moment. So while only 2-3 days work was left. చూడండి, అంటే మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే డెసిషన్ మేకింగ్ లో ఇఫ్ ఎనీబడి is driven by profit, life becomes complex, business is become complex. And if anybody is driven by purpose, if anybody is driven by their core universal values, spiritual values, divinely values, we don't know whether God exists or not, but there is a godliness exists. మనకు ఒక లోపల ఒక దిక్సూచి ఉంటుందండి. కరెక్ట్ డైరెక్షన్ చూపించడానికి దారి తెలియనప్పుడు మనకి GPS కానీ కాంపాస్ కానీ ఎలా చూపిస్తుందో మన అంతరాత్మ చెప్తుంది ఏది సరైనదో మనం వినగలిగితే, మన ఈగోని పక్కన పెడితే. సో అన్ఫార్చునేట్లీ ద సడన్ డిటోరియేషన్ ఆఫ్ వెదర్ లెఫ్ట్ నో టైమ్ ఫర్ ఎనీ ఫర్దర్ యాక్షన్. మనం లాస్ట్ మినిట్ వరకు ఎదిగితే లాస్ట్ మినిట్ లో మన నిర్ణయాలకు సమయం మించిపోవచ్చు. సమయం తీసుకోవాల్సింది ప్రోయాక్టివ్, ముందు తీసుకోవాలి. ప్రికాషన్స్ అన్ని కూడా ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు, ఇవన్నీ ప్రికాషన్స్, ప్రివెన్షన్ చాలా ఉన్నాయి. లాస్ట్ మినిట్ లో అది ఒక్కడే సరిపోకపోవచ్చు. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ ఈస్ అవుట్డేటెడ్. ప్రివెన్షన్ ఈస్ విజ్డమ్. So let us see that unanswered question. This is from Times of India. So what's up standard of procedure by all? Andaru follow ayara leda? Did masters of barges fail to act on time? On warnings from ONGC and IMD, did barges move away far enough, or did they miscalculate the safe distance? Chala dooram velli undalsinda, miscalculate chesara? Were barges under designed for cyclones? Chala paatavavi ee kaalaనికి తగ్గట్టుగా లేవా? కాలం మారింది, వాతావరణంలో వేడి ఎక్కింది. సో దానికి తగ్గట్టుగా మనకు ప్రిపరేషన్ ఉందా? ఒకవేళ కనుక వేవ్ 1 వచ్చింది, ఎక్స్పోజ్ అయింది, మన హెల్త్ సిస్టమ్ పనిచేయదని. వేవ్ 2 వచ్చింది, వస్తుందని తెలీదా? మళ్ళీ వేవ్ 3 వస్తుందని తెలీదా? మనది ఎడ్యుకేషన్ సిస్టమ్ విధానం, సాఫ్ట్వేర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్ని దశాబ్దాలు వెనకబడిందో మనకు తెలీదా? మన యొక్క హెల్త్ మినిస్టర్స్ ఏదైనా తేడా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేయించుకుంటారా? అక్కడ క్లీన్ చేసే బకెట్స్, బాత్రూమ్ లో ఉండే బకెట్స్ హైజీన్ ఎలా ఉంటుందో మనకు తెలీదా? అందులో వాడి డ్రెస్సులు ఎలా ఉంటాయో మనకు తెలీదా? ఇదేమన్నా కొత్త విషయమా? ప్రైవేట్ హాస్పిటల్ పోకండి, గవర్నమెంట్కి రండి, డేబుల్ చేయించుకోండి. మంత్రులు తెగ చెప్తా ఉంటారు, మరి వాళ్ళకి తేడా వస్తే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ముఖ్యమంత్రి అడుగుతున్నారు, మీ పిల్లలందరూ ప్రైవేట్కి కాన్వెంట్కి వెళ్తుంటే పేదవాడు ఎందుకు వెళ్ళాలి, ఇంగ్లీష్ మీడియం చేస్తే పోలని అడుగుతున్నారు కదా. బట్ ఈజ్ ద లాంగ్వేజ్ మేక్స్ ద డిఫరెన్స్, or is the process makes the difference? So was evacuation an option? Did existing SOP fall short in the face of rising frequency and ferocity of cyclones? Did IMD fail to get? Ivanni questions to your Times of India adugutunnaru. So the men who had worn their life jackets were asked to jump into the sea in groups holding floating rings, so they would be visible to rescuers and could be picked up. So the barge finally sank at 5 PM on Monday. So adi muligipoyindandi ఆఖరికి. The lessons we can learn from this mission. దీని గురించి మీరు అందరూ తెలుగు పేపర్లో చదువుంటారు, దాంట్లో చదువుంటారు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కటి తెగిపోయినప్పుడు, సో ఎప్పుడైతే అడ్రిఫ్ట్ అయిపోయిందో అది వచ్చి బార్జి గుద్దుకున్నప్పుడు చిల్లు పడినప్పుడు నీళ్ళు వస్తుంటే పంపు సరిపోలా, పైకి వచ్చి చూసినప్పుడు కెప్టెన్ లేరు. సో తెలిసిపోయింది అది మునిగిపోతుందని. అందరూ జంప్ చేసి అది మునిగిపోయింది. సో నేవీ షిప్ కనపడుతుంది, కానీ అది వచ్చి లోపలనే సో వీళ్ళది మునిగిపోయింది. ఎన్ని గంటలు పట్టింది వీళ్ళు రెస్క్యూ చేయడానికి? ఒక్కొక్కరు 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు. సో ఒక వేవ్స్ కి అందరూ చెల్లా చెదిరిపోవడం, మళ్ళీ వచ్చి చేతిలో ఇవన్నీ పట్టుకోవడం, అరింగిని పట్టుకోవడం. సో అలాగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ లైఫ్ లో మేము మర్చిపోలేరేమో. ఇంకా చాలా మంది సేవ్ చేశారు. మనకి ఓన్లీ ఒక బార్జ్ మునిగిపోయింది, మిగతా అన్ని కూడా అబాండన్ చేయడానికి రెడీగా ఉంటే నేవీ హ్యాస్ సేవ్డ్ మెనీ. సో దే ఆర్ 5 బార్జెస్ ఈ వార్నింగ్స్ లెక్క చేయలేదు. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దమ్ బిలాంగ్స్ టు వన్ కంపెనీ. సో వాళ్ళు ఈ కంపెనీ మీద వేరే వాళ్ళ ఓనర్స్ మీద షిఫ్ట్ చేశారు. బట్ అఫ్ కోర్స్ దే హావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి. సో మై క్వశ్చన్స్ టు యూ, డూ యూ ఇగ్నోర్ వార్నింగ్స్ ఫ్రమ్ లైఫ్, క్లోజ్ సర్కిల్, mentors about future consequences if you continue keep behaving in an adamant way? మీరు కూడా కొన్ని నిర్ణయాల్లో, కొన్ని పద్ధతుల్లో
మీరు సరిగ్గా చేయకపోతుంటే క్లోజ్ విత్ ఫ్రెండ్స్, మీ లైఫ్ సిచ్యువేషన్స్, మీ మెంటర్స్, కోచెస్ ఆర్ మెంటర్స్, మీరు చెప్తున్నా కానీ వెనుక ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? క్రైసిస్ వచ్చే వరకు రీసెంట్గా మనం చూసాం సుశీల్ కుమార్, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు అలాంటి బిజినెస్లు చేయకో, అలాంటి వాటితో చేతులు కలుపుకో అని. ఇది ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్న వాళ్ళని చెప్తున్నారు. దేశానికి అంత కీర్తి తెచ్చిన వ్యక్తి తను చేసిన పనిని వీడియో తీసి భయపడాలని అనుకున్నారంటే either there is no mentors or he did not listen to any mentor. ఒకవేళ అది నిజమైతే, సో డూ యూ కన్సల్ట్ కోర్ టీమ్ ఇన్ టేకింగ్ వైజ్ డెసిషన్స్? సో ఒక్క వ్యక్తి నిర్ణయాలు తప్పవచ్చు, కొన్ని ప్రధాన విషయాల్లో బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. బోర్డు అంతా కూడా తప్పు చేస్తే ఎవరేం చేయలేరు. ఒక్కొక్కసారి బోర్డునే డామినేట్ చేస్తారు. ఇవాళ మనకి రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు దేశంతో సహా మొనార్కులు అయిపోయారు. మినిస్టర్ల పేరుకి నిర్ణయాలు తీసుకునేది ఒక వ్యక్తి. కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ చూస్తున్నాం సంప్రదించడం అన్నది. ఎందుకంటే మినిస్టర్లు ఏమైనా సరైనటువంటి మినిస్టర్ అంటే మహా మేధావులు ఉండేవారు ఒకప్పుడు. కులాల బేస్ట్ మీద రకరకాల సమీకరణల మీద వీరికి పోర్ట్ఫోలియో ఇవ్వాలని అనిపిస్తే వాళ్ళని సంప్రదించి ఏం లాభం? అట్లీస్ట్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంటెలిజెంట్, కానీ ఇంటిమిడేట్ చేయడం చాలా ఈజీ. తన నిర్ణయానికి ఎగైనెస్ట్ చెప్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడమో, వాళ్ళ మనోడు కాదనుకున్నాం, సో వాళ్ళు 4 తిట్లు తిడితే మనకెందుకు వచ్చిందని సప్రెస్ అయిపోతారు. బికాస్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి పోవాలనుకుంటే రాజకీయ నాయకుల వల్లే అవుతుంది అది. సో డూ యూ కన్సల్ట్ ఏ కోర్ టీమ్? అలా మీ జీవితంలో కానీ పర్సనల్ మిత్రుల్లో కానీ డెఫినెట్లీ మస్ట్ హ్యావ్ ఏ కోర్ టీమ్. కొన్నిసార్లు మీకు నచ్చపోవచ్చు, బట్ యూ మస్ట్ చూజ్ యువర్ కోర్ టీమ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీ కోర్ టీమ్, ఒక్కొక్కసారి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత కోర్ టీంలో కూడా ఫ్రెండ్స్ కూడా సరిపోరు చెప్పడానికి, దెన్ యూ మస్ట్ హ్యావ్ ఏ మెంటర్, హ్యావ్ ఏ కోచ్. సో డూ యూ గివ్ ప్రయారిటీ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ యువర్ పీపుల్ అండ్ యువర్ కస్టమర్స్? చూడండి, నేను చాలాసార్లు చూస్తుంటాను, నేను కాంప్లెక్సెస్లో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, సో హాస్పిటల్స్లో కానీ చాలా చోట్ల నిజానికి దైవం కాపాడుతుందండి చాలా కంపెనీస్ని, ఫ్యామిలీస్ని. ఇన్సూరెన్స్ అనేది ఇవాళ గవర్నమెంట్ 5 లక్షలకి ఎంతకో చేస్తుంది. అది అదర్వైజ్ చాలా సంవత్సరాలు ఏమీ లేవు. ఏమన్నా ప్రాణం పోతే దానికి 2 లక్షలు కట్టడం, 3 లక్షలు కట్టడం, 5 లక్షలు కట్టి ఇంతే. బట్ ఆ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందా డెఫినెట్గా ఆ అమౌంట్ తోటి? ఆల్రెడీ అప్పులుంటే తీర్చేస్తే మిగిలిది ఏముంటుంది? సో డూ యూ గివ్ ప్రయారిటీ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ యర్ పీపుల్? ఆస్క్ యువర్ సెల్ఫ్ టుడే. సో డూ యూ హ్యావ్ ఎ కల్చర్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఇన్ ద లాస్ట్ మినిట్? ఆల్వేస్ దాన్ బీయింగ్ ప్రొయాక్టివ్ ఇన్ యాక్షన్ మేకింగ్ యువర్ జర్నీ మోర్ ప్లెజెంట్. అంటే మీరు ఎప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చిన తర్వాత చూస్తుందా అనుకుంటారా? రాకముందు ఆలోచిస్తారా? ప్రిపేర్నెస్ ఎంతవరకు ఉంది? ప్రొయాక్టివ్గా ఉంటారా, రియాక్టివ్గా ఉంటారా? అయిన తర్వాత చూసుకుంటారా, అవ్వకముందు ఆలోచిస్తారా? సో భగవద్గీత ఏం చెప్తుందంటే ధర్మం అన్నది 5 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ కలిగి ఉండాలి జీవితం పట్ల, మీరు చేసే పని పట్ల. ప్రేమ, మనుషులంటే ప్రేమ ఉండాలి, ప్రకృతి అంటే ప్రేమ ఉండాలి, నేచర్ అంటే ప్రేమ ఉండాలి. ప్రాణికోటి, అందులో మనుషులు కూడా ఒకటి. ప్రేమ అన్నది ఒక తత్వం. అది న్యాయం, ఇది దిక్సూచి ఎప్పుడూ చెప్తుంటుంది, అంతరాత్మ చెప్తుంటుంది ఇది రైటా రాంగా. అందుకే మొరాలిటీ వేరు, లీగాలిటీ వేరు. ఒక్కొక్కసారి లీగల్గా మేబీ రైట్, మొరల్లీ మేబీ రాంగ్, మొరల్లీ రైట్, లీగల్లీ రాంగ్. అందుకని నేను మోరల్గా ఉండడానికి నేను చెప్పను, కల్చరల్ వాల్యూస్ నేను చెప్పను, ప్రాతిపదిక యూనివర్సల్ వాల్యూస్. స్పిరిచువాలిటీ అంటే ఈవేళ చర్చిలు కానీ, గుళ్ళు కానీ కోవిడ్ సెంటర్గా తయారు చేసిన అన్నారు, అది స్పిరిచువాలిటీ. అంతకుముందు అవి రిలీజియస్ సెంటర్స్ అయ్యి, మతం సంబంధించినవి. స్పిరిచువాలిటీ అన్నది వాల్యూస్, లవ్, కంపాషన్, కైండ్నెస్, కేర్, ఇవన్నీ కూడా స్పిరిచువల్ వాల్యూస్ అంటారు. భగవంతుడికి ఉండేటటువంటి విలువలు. ఒక్కొక్కసారి భగవంతుడు అవతలను సంహరించాలని అవుట్ ఆఫ్ కంపాషన్, అంకిత భావం, డెడికేషన్, ఏ పని చేస్తే ఆ పనికి డెడికేషన్ అండ్ ధైర్యం, కరేజ్, నిలబడడం, దానికి నిలబడడం, ఫేస్ చేయడం సిచ్యువేషన్. సో ఈ అన్నిటికి యొక్క ధర్మం దేని మీద ఆధారపడిందంటే అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే కరుణ అనే గొడుగు మీద ఆధారపడి ఉంటుంది. హృదయంలో కరుణ ఉండాలి, అంతమంది ప్రాణాలు అనేటటువంటి కరుణ ఉండాలి. మనం ఏదన్నా ఎవరికి అమ్ముతుంటే కస్టమర్ మీద ఆ కరుణ ఉండాలి, ఎంత ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలి, ఎంతో కష్టపడి తెచ్చుంటారనే కరుణ ఉండాలి. ఎందుకంటే కర్మ విల్ క్యాచెస్, గుడ్ ఆర్ బ్యాడ్, ఎక్కడికి పోదు, ఇది గ్యారంటీ, అది లా ఆఫ్ నేచర్, అది దేవుడి చేతుల్లో కూడా ఉండదు కర్మ. కంపాషన్ ఇస్ ద ఇన్నర్ కంపాస్ ఫర్ డైరెక్షన్. మనం ముందుకు వెళ్ళడానికి డైరెక్షన్ ఏంటంటే కంపాషన్. చూడండి, కంపాస్ అన్నవాడు చూడండి, కంపాషన్ అండ్ కంపాస్ మనకి డైరెక్షన్ అన్నవాడు అది చూపిస్తుంది.
సో కరుణ అన్నది తల్లివేరు లాంటిదని భగవద్గీత చెప్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కరుణ అన్నది తల్లివేరు. ఎన్ని వేర్లున్నా తల్లి వేరు వల్ల ఆ వేర్లన్నీ కూడా పుట్టినాయి. అందుకని భీష్ముడు నువ్వు తప్పు చేసావని చెప్పడానికి కృష్ణ భగవాన్ ఈ మాట చెప్తాడు. మీ కేంద్రం ధర్మం లేదు, మీ కేంద్రం నాన్నకిచ్చిన మాట, మీ కేంద్రం మీ ప్రతిజ్ఞ. ఎదురుగుండా అన్యాయం జరుగుతుంటే స్త్రీకి మీరు ఆపగలిగే సామర్థ్యం ఉండే ఆపలేదు మీరు. కానీ మీకు తెలుసు అది తప్పని, మీకు బాధ కలిగింది, అదే ఇండికేషన్, అది ధర్మం అని. అధర్మం జరుగుతుంది అనడానికి మీకు తెలుస్తుంది. అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అన్నదానికి బేస్, డెసిషన్ మేకింగ్ బేస్ యువర్ కోర్ వాల్యూస్. ధర్మం అంతా కూడా కరుణ అన్నది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం కేంద్రం కనుక యూనివర్సల్ వాల్యూస్ అయినాయో అప్పుడు ఆటోమేటిక్గా వీ విల్ టేక్ ఎ వైజ్ డెసిషన్స్ ఇన్ లైఫ్. ఆర్గనైజేషన్స్ ఇనిషియల్లీ ఒకళ్ళు మొదలు పెడతారు, ఇండివిజువల్ డ్రివెన్ స్టార్ట్అప్స్. నెక్స్ట్ టీమ్ ఏర్పడతారు, టీమ్ డ్రివెన్, టీం కలిపి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. తర్వాత బ్యాంక్స్ లాంటివన్నీ సిస్టమ్స్ అయిపోయినాయి, ఆటోమేటిక్గా అంతా కూడా ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. అది సిస్టమ్ డ్రివెన్. పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఏం జరుగుతుందో ఓనర్కి ఎప్పటికీ తెలియదు. నెక్స్ట్ డేటా డ్రివెన్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎటు వెళ్ళాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టర్కి వెళ్ళాలి, సో ఎక్కడ మనం కొత్త వెంచర్ వేయాలి, ఇవన్నీ కూడా డేటా డ్రివెన్. ఇవాళ ఎలక్షన్స్ నెగ్గడానికి సో ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది మేధావర్గంతో పని లేదు. ఎక్కడ ఓటు బ్యాంక్ అవుతున్న డేటా చెప్పిందో దాని ప్రకారం అది చేస్తా, బికాస్ నా సీట్ నాకు ఉండాలి. డేటా డ్రివెన్. ఎంతో మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, వాడికి డబ్బులు ఇస్తే చాలు ఎవరినన్నా కానీ సక్సెస్ చేయించగలరు. సో నెక్స్ట్ కల్చర్ డ్రివెన్. కల్చర్ డ్రివెన్ అనేది ఒక ఆర్గనైజేషన్కి ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ దేని వల్ల ఏర్పడుతుందంటే కోర్ వాల్యూస్ ప్రకారం. అసలు 90% ఆర్గనైజేషన్ కోర్ వాల్యూస్ అంటే ఏంటో తెలియదు, బై డిఫాల్ట్ నడిచిపోతున్నాయి అంతే. అది కొంతమందికి ఒక కల్చర్ ఉంటుంది, కల్చర్ ఆఫ్ నో కల్చర్, అదే వాళ్ళ కల్చర్. బట్ ద లాస్ట్ ఉంటాయండి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ డ్రివెన్ బై ద పర్పస్ టు మేక్ దిస్ ప్లానెట్ బెటర్, టు మేక్ దిస్ హ్యూమన్ లైఫ్ బెటర్. లైఫ్స్ మ్యాటర్. మనుషుల యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి ఏర్పడినటువంటి సంస్థలై దే ఆర్ సోషల్ ఎంటర్ప్రైజెస్. ఈ యొక్క హ్యుమానిటీ మిస్ అయింది అనుకోండి, అవి ఎన్ని వందల కోట్లు చేస్తే ఏంటి, ఎంత ప్రాఫిట్ వస్తే ఏంటి, ఎంతమంది షేర్ హోల్డర్స్ రిచ్ చేస్తే ఏంటి, వెన్ యు ఆర్ నాట్ లివింగ్ ఏ పర్పస్ టు సర్వ్ హ్యుమానిటీ. అందుకని ఆర్గనైజేషన్స్, బిజినెస్ పీపుల్ షుడ్ క్వశ్చన్ దట్ వై యు ఆర్ ఎగ్జిస్టింగ్. ఆర్గనైజేషన్స్ లో కల్చర్ అన్నది కింద రూట్స్ అండి. సో వాల్యూస్, బిలీఫ్స్, అజంప్షన్స్ అన్ని కనపడవండి. అవి కనపడేది క్లైమేట్, కనపడేది బిహేవియర్, కనపడేది యాటిట్యూడ్, కనపడేది ఫీలింగ్స్, కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్, మోటివేషన్, ఇవన్నీ కనపడతాయండి పైన. కానీ దానికి బేస్, ఫోర్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా దానికి బేస్ వాల్యూ సిస్టమ్. Core values are the fundamental beliefs of a person or organization. Core values also help companies to determine if they are on the right path and fulfilling their goals by creating an unwavering guide. సో స్టీఫెన్ ఆర్ కవి గారు ప్రిన్సిపల్ సెంటర్డ్ లీడర్షిప్ రాసిన దాంట్లో ఎవరైనా కానీ ఏ సెంటర్ అన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏదన్నా గైడెన్స్ మిస్ అవుతుంది, పవర్ మిస్ అవుతుంది. బట్ ఇఫ్ దే ఆర్ ప్రిన్సిపల్ సెంటర్డ్ దే విల్ సక్సీడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. అలాగే ఆర్గనైజేషన్స్ కూడా సప్లయర్, ఎంప్లాయీస్, ఓనర్, కస్టమర్, ప్రోగ్రామ్, పాలసీ, కాంపిటీషన్, ఇమేజ్, ప్రాఫిట్, టెక్నాలజీ, ఏ సెంటర్ ఉన్నా ఆ కంపెనీ గ్రేట్ కంపెనీ కాజాలదు. ఒక ప్రిన్సిపల్ సెంటర్డ్ గా ఉంటే రేజ్ అండ్ ఫాల్ రోలర్ కోస్టర్ ఉన్నా కూడా దట్ బికమ్స్ ఎ గ్రేట్ కంపెనీ. సో గ్రేట్ కంపెనీ is not decided by the numbers, the profits they make, the difference they made to the planet and the lives of on the planet. So I hope this session is helpful to you, and I just want to express myself and hope it touches some of the points. More than information, I hope it will generate some insights in you so that you will start thinking about it. Namaste.